అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం నవమి శనివారం విశాఖ నక్షత్రం. ఈరోజు శ్రావణ శనివారం విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ శ్రావణ శనివారంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నామాన్ని జపించాలి. శ్రావణ శనివారం అంటేనే అదృష్టం. ఈరోజు మీ ముఖంలో తిలకం ఉంటుందో లేదో కానీ లేదంటే ఈ రోజైనా విష్ణు నామాన్ని తిలకంగా ధరించండి. గంధంతో పెట్టుకుంటారు, సింధూరంతో పెట్టుకుంటారు, తిలకంతో పెట్టుకుంటారు. చక్కగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ నామాన్ని పెట్టుకొని చక్కగా భక్తిగా దేవుడి గదిలో కూర్చొని ఓం నారాయణాయ నమః అనే నామాన్ని జపించండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీకు ఏదైనా ఆపదలు ఉన్నా, ఏదైనా చెడు జరిగే సన్నివేశాలు ఉన్నా ముందుగానే ప్రకృతి దానిని సూచించి ముందుగానే మనకి అంటే ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని తెలియజేసి దానికి తప్పించుకోవడానికి మనకి బుద్ధిని ఇస్తారు. కొన్ని సందర్భాలలో మనం నడుచుకొని వెళ్తూ ఉంటాం, అనుకోకుండా ఏదో ఒక యాక్సిడెంట్లా అవుతుంది. మనం ఇలా వెనక్కి వస్తాం, అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పైనుండి వెనుక నుండి ఎవరో ఏదో వేసేసి ఉంటారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మనకి తెలియకుండానే దాన్ని మనం తప్పించుకుంటాం. అదంతా కూడా నారాయణ అనుగ్రహం. సర్వదా నారాయణ, ఇదః నారాయణ, అదృష్ట నారాయణ, అంతః నారాయణ, బాహ్యచ నారాయణ, ఊర్ధ్వచ నారాయణ, అధో నారాయణ అంటే సర్వదా నారాయణుడు ఉంటారు. కాబట్టి ఆ ప్రకృతి మనల్ని కాపాడుతూ ఉంటుందట. ప్రకృతియే నారాయణ అని అంటారు. అందుకే ఓం నారాయణాయ నమః అంటే ప్రకృతి మనతో స్నేహం చేస్తుందట. అటువంటి గొప్ప శక్తి ఈ నామానికి ఉంది. ఈరోజు అందరూ కూడా ఓం నారాయణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నారాయణాయ నమః అందరూ కూడా భక్తితో ఈ నామాన్ని జపించండి. చాలామందికి పూజ చేయాలి అనే ఆశ ఉంటుంది. భక్తితో భగవంతుని ముందు కూర్చొని ధ్యానం చేయాలి అనే ఆశ కూడా ఉంటుంది. కొందరికి చాలా బాగా మంత్రాలు వస్తాయి. అయితే కొందరు మంత్రాలు బాగా చదవాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ పాపం ఈ భక్తితో గంటలు గంటలు పూజ చేయాలనే వాళ్ళకి మాత్రం సమయం దొరకదు. ధ్యానం చేయనే వాళ్ళకి ఏకాగ్రత దొరకదు. శ్లోకాలతో భగవంతునికి ఏదైనా శ్లోకం వినిపిద్దాం అనుకునే వారికి, పారాయణ చేద్దాం అనుకునే వారికి పాపం విద్య ఉండదు, అక్షరాలే తెలియవు. అందుకే పూర్వంలో ప్రతి దేవతలకి కూడా 12 నామాలు అని వచ్చేసాయి. ఎవరికైనా గణపతి 12 నామం అని, విష్ణు 12 నామావళి అని, లక్ష్మీ 12 నామాలని ఇలా అన్ని దేవతలకి 12 నామాలు ఉంటాయి. అదే విధానంగా సూర్యుడికి కూడా 12 నామాలు ఉన్నాయి. ప్రతి దేవతలకి 12 నామాలు ఉంటాయి. అష్టోత్తరం అంటే 108, మండలం అంటే 48, ద్వాదశ అంటే 12. ఇలా ప్రతి దేవతలకి కూడా ఈ నామాలు ఉంటాయి. అలా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, రిషికేశాయ నమః, పద్మనాభాయ నమః, ఇలా దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, నిత్యాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః అని ఇలా దేవతలకి నామాలు ఉంటాయి. ఈ 12 నామాలన్నా దామోదరాయ నమః అనే వరకు ఆయన మీరు మహావిష్ణువుకి తులసి కానీ, అక్షంతలు కానీ అర్చించేటప్పుడు పుష్పాలు కానీ అవి సమర్పించుకుంటే చాలు. అదే విధానంగా గణపతికి కూడా 12 నామాలు ఉంటాయి. అలా మనం ఏ దేవుణ్ణి పూజించాలన్నా ఈ 12 నామాలలోనే పూజించొచ్చు అనేది శాస్త్రంలో ఉంది. అలా మీకు చదవడం రాని వాళ్ళు అలా 12 నామాలు నేర్చుకోండి. టైం లేని వాళ్ళు ఇలా అర్చించేటప్పుడు రోజు అయినా అలా ఈ 12 నామాలతో చేసుకోవచ్చు. అర్చనా ఫలం కూడా మీకు ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు నవమి తిథి విశేషం.
దగ్ధయోగం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. శనివారం పైగా ఈరోజు విశాఖ నక్షత్రం, గురువు అధిపతి మరియు ఈరోజు శని. శని గురి సంధి అంటే గ్రహాల ప్రకారం అది స్త్రీల జాతకంలో ఎక్కడైనా సంధి ఉంటే వారికి గర్భకోశపు వ్యాధులు, పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, మెన్సుల్ రిలేటెడ్ ఏదైనా గర్భానికి సంబంధించిన ఏదైనా వాళ్ళకి జీవితంలో ఏదో ఒక రోజు సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా అలా సంధి ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటుంది. చాలామందికి ఈ శని, గురువు అంటే సంధి కాలంలో చాలా వరకు గండాలు కూడా వస్తూ ఉంటాయి. అదే విధానంగానే ఈ శని, గురువు సంధిలో ఉండి వాళ్ళకేదైనా అనారోగ్యమో, ఇలా మెన్స్ట్రుయల్ ఇష్యూస్, పెయిన్ ఇటువంటివి ఉంటే సంధి శాంతి పూజ చేపించడం కూడా వాళ్ళకి ఆ దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు తెలిసిన వాళ్ళు దీని గురించి సూచిస్తూ ఉంటారు. అయితే చాలా వరకు పూజలు వేదంలో ఉన్నట్టు మనం ఆచరించడం లేదు. అదే పెద్ద సమస్య. చాలామంది కొన్ని పెద్ద పెద్ద పూజలకి గొప్ప గొప్ప పూజలున్నాయి, ఏవైనా చేయగలం, పూజలు, యజ్ఞయాగాదులు ఏదైనా పొందగలం అని అటువంటివి ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి చాలా వరకు ప్రచలితంలో ఉన్న కొన్ని యజ్ఞాలేంటంటే పవమాన సూక్తంతో హోమము ఇటువంటిది. అంటే ఈ శని గురు సంధిలో ఉండే టైంలో శని మహాదశ జరుగుతూ ఉన్న సమయంలో శని బాగలేనప్పుడు పవమాన సూక్త హోమాలు మరియు విజయం ప్రాప్తించడానికి పవమాన సూక్త హోమాలు ఇలాంటివి ఆచరించవచ్చు. ఎవరైనా మనపైన బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏదైనా చేసి ఉంటే దాన్ని బ్రేక్ చేయడానికి ఈ పవమాన సూక్త హోమం ఇట్స్ ఎక్సలెంట్, అది బాగుంటుంది. ఇక అంతేకాకుండా సర్పసూక్త హోమము అనేది కూడా ఉంటుంది. దీన్ని ఆచరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, చర్మ వ్యాధులు వెళ్ళిపోతాయి, ఏదైనా డిప్రెషన్ లాంటివి ఉంటే దాని నుండి బయటికి రాగలం. అంతేకాదు శరీరంలో సంతానోత్పత్తి కణాలు పెరగడానికి మరియు సంతానోత్పత్తికి మరియు వంశాభివృద్ధికి మరియు సర్పదోషానికి ఏదైనా సర్పదోష విముక్తికి సర్పసూక్త హోమము అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా విద్యా ప్రారంభ కాలంలో సరస్వతి సూక్తంతో హోమం చేసి అక్షరాభ్యాసం చేయిస్తారు, అవి కూడా ఉన్నాయి. తర్వాత వీటన్నింటికీ పూర్వం నుండి అందరికీ తెలిసినవే చక్కగా బాలగణపతి హోమం, ఒకదానికి దుర్గా గణపతి హోమం, శక్తి గణపతి హోమం, గణపతులే 32 ఉంటాయి, ఆ 32 గణపతి హోమాలు ఉంటాయి, అటువంటివి కూడా ఆచరించవచ్చు. ఇక సుదర్శన హోమం అని ఆచరిస్తూ ఉంటారు, లక్ష్మీ నరసింహ హోమం అని ఆచరిస్తూ ఉంటారు. ఇలా అన్ని విధాలుగా పూజలు ఉంటాయి. ఇవన్నీ జనరల్గా తెలిసినవే. మరియు అఘోరాస్త్ర హోమము ఇది ఆచరిస్తూ ఉంటారు, పాశుపతాస్త్రము ఇవి ఆచరిస్తూ ఉంటారు. చండీ పాశుపతాస్త్ర, అఘోర పాశుపతాస్త్ర, సూర్య పాశుపతాస్త్ర ఇవన్నీ అస్త్రం అన్నప్పుడు ఎటువంటి పాశుపతాస్త్రం అంటే సాక్షాత్ శివుడు అర్జునుడికి ఇచ్చిన ఒక విల్లు ధనస్సది. అర్జునుడు సాక్షాత్ శివుడు అర్జునుడికి ప్రసాదించిన ఆ పాశుపతాస్త్ర అటువంటి అస్త్రాన్ని ప్రయోగం చెయ్యాలి. ఎలా అంటే వీళ్ళు హోమ మంత్రము ఉమ్, అంతే తెలుసు కానీ దాన్ని ప్రయోగించడం ఎలా అని ఎక్కడా రాయలేదు. అది కూడా ఆశ్చర్యమే. అంటే కొన్ని హోమాలలో యజ్ఞం చేసిన తర్వాత అందులో ఉన్న అగ్నిని తీసి బయటికి పెట్టి దాన్ని నేలపైన రాసి ఆడపిల్లలు ఎడమ కాల్లో నుండి దాన్ని తుడిపిస్తారు. ఆ ఒక మరక అప్పుడు ఆమె జాతకంలో వచ్చే వైధవ్యం దూరం అవుతుంది. అటువంటి యజ్ఞం కూడా ఉంది, దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. అంటే ఎన్నో యజ్ఞ యాగాదులు ఉన్నాయి, కానీ ఆచరించే విధానం తెలియకుండా ఉండడం వలన అవి కొన్ని దూరమైపోతూ ఉన్నాయి. ఆచరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు దొరకట్లేదు. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు లేదా బంధువులో లేదా మన కుటుంబ సభ్యులు ఎవరిని చూపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చేసిందే చేయించుకుంటాం, ఇక అదే కరెక్ట్ అనుకుంటాం. కానీ వేదోక్తంగా విద్యుక్తంగా ఆచరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు దొరకాలన్నా మనకు అదృష్టం బాగుండాలి, నారాయణ అనుగ్రహం ఉంటే అవన్నీ దొరుకుతాయట. అలా నారాయణ్ణి పూజించడం చాలా మంచిది, ఆయన నామస్మరణ కూడా చాలా మంచిది. దీనిని చేయడం వలన ప్రకృతి మనకి సహకరిస్తూ ఉంటుందని ఈ సమయంలో మనం ఈ నారాయణ మంత్రాన్ని ఆచరించాలి. అంటే సమయానికి మనకి ఉత్తములు ప్రాప్తించాలన్నా, ఉత్తమోత్తములు గురువులు మనకి ప్రాప్తించాలన్నా పూర్వార్జిత పుణ్యఫలము ఉండాలి, మన ప్రయత్నము ఉండాలి. మరియు మనం అనుకున్నది జరగాలన్నా మనం కొన్ని వాటిపైన దృష్టి పెట్టాలి. అటువంటి వాళ్ళు దొరకాలి అని చెప్పి భగవంతుణ్ణి పూజించాలి.
అనేది ఈరోజు విశేషం. ఇక ఈరోజు మంచి మాట చాలామంది వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. ఏమని అంటే, నేను ఏదో విధానంగా కష్టపడి పైకి రావాలి, ఏదైనా సాధించాలి, నేను జీవితంలో గొప్ప వ్యక్తిని కావాలి అని చాలా గొప్ప గొప్ప సంకల్పాలతో చాలామంది ఇలా ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఏంటో నా దరిద్రం, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవట్లేదు, నా జీవితం ఇంతే అని చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ ఎప్పుడూ అలా అనుకోకండి. భగవంతుడు ఎప్పుడు కూడా మీ నుదిటి రాతని గురువు చేతిలో, మీ చేతుల్లో పెట్టి ఉంటారట. మంచి గురువు మీకు తోడైనప్పుడు మీ నుదిటి రాత మారిపోతుందట. ఆ తల్లి మార్చగలదు. ఆ తల్లి వల్ల, ఆ తండ్రి వల్ల అవనిది గురువు మార్చగలడంట. మరియు నీ ఆత్మబలంతో, నీ ప్రయత్నంతో నీ నుదిటి రాతని నువ్వు మార్చుకోవచ్చట. ఈ 2 ఆప్షన్స్ నీకుంటాయి. దేవుడు మనకే వదిలేస్తాడట ఆ ఆప్షన్స్. అలా ప్రయత్నిస్తే బలము అని ఉన్నప్పుడు ప్రయత్నించకుండానే ఎలా జరుగుతుందో చూస్తే అది జరగదు. అలాగే మీరు ఏ దాన్నైతే ప్రయత్నిస్తారో దానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నించి ప్రయత్నించి ఒక ప్రయత్నం, ఒక ఆభరణం చక్కగా తయారవ్వాలంటే అది ఎన్నిసార్లో కరగాలి, ఎన్నిసార్లో దెబ్బలు తినాలి, అది ఎన్నిసార్లు దాన్ని వేడి చేయాలి, మళ్ళీ దాన్ని చల్లగా చేయాలి, దాన్ని తీర్చిదిద్దాలి. అప్పుడు ఆ ఆభరణం అంత అందంగా తయారవుతుంది. అదేవిధంగా మన జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే అటువంటి ఎన్నో అనుభవాలు తోడైతేనే మనం ఒక గొప్ప స్థాయికి వెళ్తాం. దాని నుండి భయం వదిలేసి మంచి మనసుతో, స్థిర మనసుతో నా జీవితంలో నేను గెలవాలి అని సతతం ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా విజయవంతులే అనేది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు తారాబలం అనేది శనివారం దగ్ధయోగం కాబట్టి ముహూర్తాలైతే ఉండవు. కానీ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు కొందరు. అయితే దగ్ధయోగంలో ఏం చేసినా దహించబడుతుంది. పూర్వ నిర్ధారిత అనేది ఉండదు. కానీ తారాబలం తెలుసుకొని ఏదైనా ఇంట్లో జాగ్రత్తగా ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం కావడం వలన అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార జాగ్రత్తగా ఉండండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార శుభకరమే. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార జాగ్రత్తగా ఉండండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపత్తార చాలా శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. పునర్వసు అనురాధ ఇక ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఈరోజు ప్రతిరోజు పరిహారంలో చిన్న విషయం ఏమిటంటే ఈరోజు శనివారం నూనె కొనొచ్చా వద్దా అనేది. మీరు ఏదైనా దేవుడి దీపం వెలిగించేటప్పుడు లేదా నూనె దేవుడి దీపం వెలిగించాలి అని ఆ నూనె తీసుకున్నప్పుడు, నూనె పోసేటప్పుడు దీపం వెలిగించాలని ఆ నూనె క్యాన్ కానీ లేదా బాటిల్ కానీ చేతిలో తీసుకున్నప్పుడు అదేదైనా చేతి నుండి జారి కింద పడిపోతే లేదా ఇదే విధానంగా కలలో జరిగిన దీని సూచకం ఇది శుభమా అశుభ సూచకమా అంటే ఖచ్చితంగా ఇది అశుభ సూచకమే. మన కలలో జరిగిన నిజంగా దేవుడి దీపం వెలిగించినప్పుడు చేతి నుండి నూనె జారి పడిపోయినా రాబోయే రోజుల్లో ఏదో భారీ నష్టం, అంటే లక్ష్మీ సమానం నూనె కాబట్టి నష్టం జరుగుతుంది అని అర్థం. ఎవరో మీకు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరో మీకు జతలోనే ఉండి మీతోటే ఉండి మీకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు, భారీ విధానంగా నష్టపోబోతున్నారు త్వరలోనే అనే దీన్ని సూచకంగా ఉంటుంది. దాన్ని మనం ఎలా, అది మనకి అంటే భగవంతుడే ఆ రూపంగా మనకి సూచకం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే చుట్టుప్రక్కల వాతావరణాన్ని, మనం ఏ ఉద్యోగం చేస్తున్నామో ఏ బిజినెస్ చేస్తున్నామో అక్కడ జరిగేది కాదు, అలా మీరు చేసే వృత్తిలోనో బిజినెస్లో ఎక్కడో నష్టం జరుగుతుంది, కాస్త జాగ్రత్త వహించు అని ఆ ప్రకృతి, ఆ నారాయణుడు మనకి ఆ విధానంగా సందేశాన్ని ఇస్తున్నారు అని గమనించుకోవాలి.
ఇక దివ్య పూజ. రేపు ఆదివారం విశేషమైన రోజు, అనురాధ నక్షత్రం, పైగా దశమి కూడా కలిసి వచ్చింది. శ్రావణ మాసంలో ఆదివారం. అందరూ కూడా రేపు ఉదయాన్నే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కావాలి లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా మనం పొందాలి, జాబ్ పొందాలి అనుకునేవారు రేపు ఉదయం లోపు కాస్త గోవు పేడ తెచ్చుకోండి. ఆవు పేడ ఒక్క తెచ్చుకొని తెల్ల జిల్లేడు ఆకుపై పెట్టి దానిపై కొంచెం అంటే పేడ పైనే గోధుమలు పోసి దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేదా సూర్యాష్టకాన్ని కానీ పారాయణం చేసుకోవాలి. తర్వాత వాటిని తీసుకెళ్ళి అంటే ఆ దీపం కొండెక్కిన తర్వాత నీళ్ళల్లోకి వేసేయాలి. ఇలా చేస్తే మీకు ఉద్యోగం లేని వారికి త్వరలో ఉద్యోగం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు శనివారం, చాలా మహోత్తరమైనటువంటి రోజు. ఈరోజు సాయంత్రం తప్పకుండా మీ పిల్లల్ని ఎక్కడైనా అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి, ఎందుకంటే మీ పిల్లలకి బాలగ్రహ దోషము, పంచారిష్టం 7 సంవత్సరాల వరకు ప్రభావం ఉంటాయి చిన్నపిల్లలకి. అందుకే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలి మీరు అంటే ఈరోజు అనుకూలమైతే ఇంట్లోనే వాళ్ళకి మెడలో తులసి పూసల మాల వేసి విష్ణువు ముందు కూర్చోబెట్టుకొని పూజ చేయించాలి. లేదు అంటే తులసి పూసల మాల వేసుకొని విష్ణు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయించాలి. విద్యాభ్యాసంలో గణనీయంగా అభివృద్ధి చెందుతారు. లేదంటే ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి ఆ సింధూరాన్ని తిలకంగా వారికి పెట్టించి ఆ ఆంజనేయ స్వామి దర్శనం చేయించుకొని రమ్మని చెప్పండి. మీ పిల్లలకి బాలారిష్టం, బాలగ్రహ దోషం, పంచమారిష్ట దోషాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతంగా విద్యాబుద్ధులతో సద్గుణవంతులుగా అభివృద్ధి చెందుతారు. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.